రాజాసింగ్ వ్యాఖ్యలపై కమలం పార్టీ సీరియస్ అయింది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై క్రమశిక్షణ చర్యలు సిద్ధం చేశారు. సస్పెండ్ చేసేందుకు స్టేట్ కమిటీ ఫైల్ సిద్ధం చేసింది. మరో 2 రోజుల్లో సెంట్రల్ బీజేపీ కమిటీకి రాజాసింగ్ పై నివేదిక ఇవ్వనున్నారు. వారం రోజుల్లో సస్పెండ్ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో రాష్ట్ర బీజేపీ అధిష్టానంపై వరుసగా ఘాటు వ్యాఖ్యలు, రాష్ట్ర అధినాయకత్వం చీకట్లో ముఖ్యమంత్రిని కలుస్తున్నారంటూ బీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో గులంగారీ చేసిన వారికే సీట్లు ఇస్తారా అని రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు హెచ్చరించిన రాజాసింగ్ పద్ధతి మారడం లేదంటూ కమలం పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. రాజాసింగ్ వ్యాఖ్యలపై కమలం పార్టీ సీరియస్ అయింది. తెలంగాణ బీజేపీ రాజాసింగ్ పై క్రమశిక్షణ చర్యలు సిద్ధం చేశారు. సస్పెండ్ చేసేందుకు స్టేట్ కమిటీ ఫైల్ సిద్ధం చేసింది. మరో 2 రోజుల్లో సెంట్రల్ బీజేపీ కమిటీకి రాజాసింగ్ పై నివేదిక ఇవ్వనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. ఎస్మోనిక, కమలం పార్టీ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్గా తీసుకొని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది నేతలు రాష్ట్ర పార్టీకి అయితే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కమిటీ క్రమశిక్షణ చర్యలకు సర్వం సిద్ధం చేసింది. ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్స్ వేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకొని ప్రజాప్రతినిధిగా ఉన్న నేపథ్యంలో, ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో సెంట్రల్ కమిటీ పరిధిలో ఈ అంశం ఉంటున్న నేపథ్యంలో కాబట్టి స్టేట్ కమిటీ సెంట్రల్ కమిటీకి అయితే నివేదిక సమర్పించింది. 2 రోజుల్లో ఈ నివేదిక తయారు చేసి సెంట్రల్ కమిటీకి అయితే పంపనుంది. ప్రధానంగా అయితే రాజాసింగ్ ప్రతిసారి కూడా రాష్ట్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ, ప్రధానంగా కిషన్ రెడ్డిని పరోక్షంగా ప్రత్యక్షంగా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే రీసెంట్గా చూసుకుంటే కొంతమంది నేతలు అయితే చీకట్లో వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు, కాళ్ళు చేతులు కట్టిపడేస్తున్నారు రాష్ట్ర నాయకత్వం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అయితే నూతన అధ్యక్షుని విషయం తెరపైకి వచ్చిన సందర్భంలో స్టేట్ కమిటీ యొక్క నూతన అధ్యక్షుడిని నియమిస్తుందా లేదా సెంట్రల్ కమిటీ నియమిస్తుందా? సెంట్రల్ కమిటీ నియమిస్తే ఓకే, కానీ స్టేట్ కమిటీ నియమిస్తే రబ్బర్ స్టాంప్ లాగా మారిపోతారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే అధిష్టానం పలుసార్లు మందలించినా సరే ఆయన పద్ధతి మారలేదంటూ కూడా రాజకీయ వర్గాల్లో బీజేపీ పార్టీలు, ప్రధానంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెరపైకి కొంతమంది నాయకులు అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న జిహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును రాష్ట్ర నాయకత్వం ప్రకటించడం జరిగింది. ప్రకటించిన నేపథ్యంలో కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా అటు రాష్ట్ర పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మీ యొక్క పార్లమెంట్లో ఉన్న నాయకులు మాత్రమే కనిపిస్తారా, మిగతా పార్లమెంట్లో ఉన్న నాయకులు కనిపించరా, వారెవరికి పదవులు కానీ అటు పార్టీలో సరైన బాధ్యతలు కానీ ఇవ్వరా అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా నీ పార్టీలో నీ యొక్క క్యాబిన్లో ఎవరైతే గులాంగిరి చేస్తారో వారికే పదవులు కట్టబెడతారంటూ కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలపై అటు బీజేపీ పార్టీలో పెద్ద ఎత్తున దుమారం రేపాయి. చాలామంది నేతలు కూడా ఏంటి రాజాసింగ్కి గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా రాష్ట్ర నాయకత్వం పైన, బీజేపీ పార్టీ పైన కూడా ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కానీ సరే మార్చుకోని నేపథ్యంలో కూడా చాలామంది కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది పార్టీ లైన్ హద్దు మీరి పార్టీ లైన్ క్రాస్ చేసినట్టే అవుతుంది. ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ పైన ఒత్తిడి తీసుకొని రావడం జరిగింది. ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా కిషన్ రెడ్డి ఈ మేరకు అధ్యక్షుడైన కిషన్ రెడ్డి ఈ యొక్క ఫైల్ సిద్ధం చేశారు. ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క నివేదికలో
నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. 2 రోజుల్లో ఈ నివేదికనైతే సెంట్రల్ కమిటీకి పంపించనున్నారు. సెంట్రల్ కమిటీ వారం రోజుల్లో విచారణ చేపట్టయితే సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా బీజేపీ రాష్ట్ర పార్టీలో చర్చ జరుగుతుంది. ప్రధానంగా అయితే పార్టీకి సంబంధించి ఇటు చాలామంది కార్యకర్తలు ఇప్పటికే అంటే కార్యకర్తలు కొంత నిరుత్సాహపడుతున్నారు. ఎందుకంటే అటు నూతన అధ్యక్షుని నియామకం లేట్ కావడం, అంతేకాకుండా ఇట్లా ఈ విధంగా రాష్ట్ర అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్న నేపథ్యంలో ఇట్లా రాష్ట్ర పార్టీలో విభేదాలు ఉన్నట్టుగా ప్రజల్లోకి ఒక సంకేతాన్ని ఇవ్వడం వల్ల కార్యకర్తలు కొంత ఆందోళన మొదలైన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క అంటే ఇట్లాంటి వాటన్నిటి కూడా చెక్ పెట్టాలి. చెక్ పెట్టే నేపథ్యంలో కూడా ప్రజల్లోకి ఇదే సంకేతం వెళ్తే రేపు కార్యకర్తల్లో కూడా కొంత నిరుత్సాహపడతారు. కాబట్టి ఖచ్చితంగా వీటికి చెక్ పెట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర పార్టీ ఆలోచిస్తుంది. కార్యకర్తలు కూడా నూతన అధ్యక్షునికి సంబంధించి ఇప్పటికే చాలా లేట్ అయిన నేపథ్యంలో అధ్యక్షుని కూడా తొందరగా నియమించాలి. తొందరగా నియమిస్తే వీటన్నిటి కూడా చెక్ పడతాయి. అంతేకాకుండా విమర్శలు ఎవరు చేసినా కానీ సరే అంతర్గతంగా పార్టీ సమావేశాల్లో చేయాలి. పార్టీ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వారు ఏమనుకుంటున్నారు, వారు ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటున్నారో, వారి అభిప్రాయం ఏంటి, వాళ్ళ విమర్శలైనా ఏదైనా సరే అంతర్గతంగా చర్చించాలి. చర్చించిన నేపథ్యంలో బాహ్యంగా అంటే బయటికి వచ్చి బయట సమాజంలో కనుక ఈ విషయాలు కనుక చెప్తే మాత్రం అటు కార్యకర్తల ఆందోళన మొదలై కన్ఫ్యూజన్ కావడమే కాకుండా ప్రజలు కూడా కన్ఫ్యూజన్ అవుతారు. అంతేకాకుండా అంటే ఐక్యత లేదని చెప్పేసి కూడా ప్రజల్లోకి ఒక మెసేజ్ వెళ్తుందని చెప్పేసి కూడా రాష్ట్ర పార్టీ నాయకులు అయితే కార్యకర్తలను ఉద్దేశించి అయితే వారు రాష్ట్ర పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినట్టుగా తెలుస్తుంది. అటు కార్యకర్తలకు సంబంధించి జైలుకి వెళ్ళిన వారికి, అదేవిధంగా పార్టీ కోసం సుదీర్ఘంగా కష్టపడ్డ వారికి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి నేను కాదు, ఇది కార్యకర్తల మనసులోంచి వస్తున్న మాట అని చెప్పేసి రాజాసింగ్ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసినా కానీ సరే మీరు వచ్చి ఏదైనా ఉంటే పలుమార్లు ఆయన గతంలో కూడా అనేక సార్లు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మీరు వచ్చి సమావేశాల్లో చెప్పాలి, సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించుకుందాం, రాష్ట్ర పార్టీ సమావేశాలు నిర్వహించినప్పుడు మీ యొక్క అభిప్రాయాన్ని వెల్లడించాడని చెప్పేసి పలుమార్లు ఆయనకు చెప్పినా కానీ సరే ఆయన తీరు మారతలేదంటూ కూడా రాష్ట్ర పార్టీ నాయకులైతే సీనియర్ నాయకులు అదేవిధంగా కార్యకర్తల దృష్టికి రాష్ట్ర పార్టీ నాయకత్వం దృష్టికి అయితే తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా కమలం పార్టీ చాలా సీరియస్గా తీసుకొని స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో కూడా ఇట్లాంటి ప్రజల్లోకి ఎట్లాంటి అంటే రాష్ట్ర కమలం పార్టీలో ఎట్లాంటి విభేదాలు ఉన్న సంకేతాలు పోకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి కమలం పార్టీ సీరియస్గా ఆలోచించి ఈ యొక్క రాజాసింగ్ వ్యాఖ్యలను కఠినంగా తీసుకొని శిక్ష చర్యలు తీసుకోవాలని చెప్పేసి పరిగణించి 2 రోజుల్లో నివేదిక తయారు చేసి సెంట్రల్ కమిటీకి పంపించనున్నారు. వారం రోజులలో సస్పెండ్ అయ్యే విధంగా ఈ యొక్క చర్యలు ఉంటాయంటూ కూడా రాష్ట్ర పార్టీలో అయితే కీలకంగా చర్చలు జరుగుతున్నాయి. వైష్ణవ్. సో రైట్ హరికృష్ణ, వారం రోజుల్లో ఎలాగో సస్పెండ్ అయ్యే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది కాబట్టి పర్మనెంట్ గా సస్పెండ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా హరికృష్ణ? అయితే ప్రధానంగా ఏదైతే రాజాసింగ్ ఎప్పుడైతే అంటే ఇంటర్నల్గా ఈ యొక్క విషయాలు చర్చించాలి, అసమ్మతి ఏదైనా ఉన్న రాష్ట్ర పార్టీ పైన అటు సెంట్రల్ పార్టీ పైన కొన్ని సార్లు అందరికీ అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే నేపథ్యంలో ఏదైనా అభిప్రాయ భేదాలు ఏదైనా ఉన్నా సరే రాష్ట్ర పార్టీ సమావేశాలను నిర్వహించినప్పుడు లేదా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ప్రత్యేకంగా భేటీ నిర్వహించి వారి దృష్టికి తీసుకురావాలి, లేని పక్షాన సెంట్రల్ కమిటీకి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా పలుమార్లు రాజాసింగ్కి అయితే హెచ్చరికలు జారీ చేసినా కానీ సరే ఎక్కడ కూడా అంటే తీరు మార్చుకోకుండా అటు సోషల్ మీడియాలో కానీ మీడియాకి సంబంధించిన లీకులు ఇవ్వడం కానీ అట్లే కాకుండా ఓపెన్గా బహిరంగంగా కొన్నిసార్లు స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ రాజాసింగ్ చేస్తున్నారు. రాజాసింగ్ తీరు మార్చుకోవాలి అని చెప్పేసి కూడా పదే చెప్తున్నా సరే ఆయన తీరు మార్చుకోకపోవడం పట్ల కార్యకర్తలు కానీ పార్టీ సీనియర్ నాయకులు కానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే అటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ ఆ కాంగ్రెస్కి ఆల్టర్నేట్ బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పని పూర్తిగా అయిపోయింది, ఆల్టర్నేటివ్ మొత్తం కూడా బీజేపీ పార్టీ అని చెప్పేసి కూడా బీజేపీ మొదటి నుంచి చెప్తూ వస్తున్న వాదన. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా అధికారంలోకి వస్తున్నామని చెప్పేసి కూడా బీజేపీ మొదటి నుంచి చెప్తున్న వాదన. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఎమ్మెల్యే ఎలక్షన్కి సంబంధించి దాదాపుగా 8 సీట్లు గెలిచారు, ఎంపీ ఎలక్షన్ సంబంధించి 8 సీట్లు గెలిచారు. తర్వాత రాష్ట్రంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి వరుసగా 2 ఎమ్మెల్సీలు గెలవడం పట్ల
ప్రభుత్వం అంటే ప్రజలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆల్టర్నేట్ బీజేపీ పార్టీ వైపే చూస్తున్నారని చెప్పేసి కూడా బీజేపీ మొదటి నుంచి కూడా చెప్తుంది. ప్రధానంగా ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా అయితే బీజేపీ పార్టీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ బీజేపీ పార్టీ అనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళాలి. ఐక్యతతో కూడుకొని ఖచ్చితంగా అంటే ప్రభుత్వాన్ని ఎదుర్కొని ప్రజల సమస్యల కోసం పోరాడే విధంగా ఉంటుంది బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా ఎక్కువ సీట్లు గెలిచే విధంగా ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ ఆలోచిస్తుంది. ఆ విధంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో సానుకూల స్పందన వస్తున్నా కానీ సరే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కార్యకర్తల్లో కొంత నిరుత్సాహత పెరుగుతున్న నేపథ్యంలో ఇట్లాంటి వ్యాఖ్యలకు చెక్ పెట్టాలని చెప్పేసి రాజాసింగ్కి పలుమార్లు హెచ్చరికలు జారీ చేసి మరి తీరు మార్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వం బీజేపీ పార్టీ అయితే పదే పదే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయినా కానీ సరే బీజేపీ పార్టీకి ఒక లైన్ దాటుతూ కూడా రాజాసింగ్ పలుమార్లు అధిష్టానంపై ఇట్లా వ్యాఖ్యలు చేయడం చాలా బీజేపీ పార్టీ సీరియస్గా తీసుకొని ఈ యొక్క 2-3 రోజుల్లో అయితే ఈ యొక్క నివేదిక అయితే సెంట్రల్ కమిటీకి పంపించనున్నారు. సెంట్రల్ కమిటీ వారం రోజుల్లో అయితే ఈ యొక్క నివేదిక పైన చర్చించి రాజేష్ సింగ్ పై మరి పర్మనెంట్గా వేటు వేయాలా లేకపోతే క్రమశిక్షణ గతంలో కూడా ఈ యొక్క అంటే వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కూడా సెంట్రల్ కమిటీ చాలా సీరియస్గా తీసుకొని హెచ్చరించిన నేపథ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం పర్మనెంట్గా ఈ యొక్క అంటే రాజాసింగ్ ప్రాథమిక సభ్యత్వానికి చెక్ పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా బీజేపీ పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయనకు ఎన్నిసార్లు చెప్పినా కానీ సరే ఆయన పద్ధతి మార్చుకోకపోవడం పట్ల బీజేపీ పార్టీ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి ప్రాథమిక సభ్యత్వానికి సభ్యత్వం రద్దు చేస్తుందా లేకపోతే హెచ్చరికలు జారీ చేసి గట్టిగా మందలిస్తుందా అని చెప్పేసి వారం రోజులు అయితే తెలియనుంది. సో రైట్ హరికృష్ణ, రాజాసింగ్ స్థానంలో కొత్త నాయకుడిని నియమించే అవకాశం ఉందని అంటున్నారు కాబట్టి ఆ నాయకుడు ఎవరు ఉండే అవకాశం ఉండొచ్చు? అయితే ప్రధానంగా రాజాసింగ్ వ్యాఖ్యలకు సంబంధించి ఒకవేళ వారం రోజుల్లో ఈ యొక్క సెంట్రల్ కమిటీ నాయకులు ఈ యొక్క రాజాసింగ్ ప్రాథమిక సభ్యత్వం కనుక రద్దు చేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఎక్కువగా ఓల్డ్ సిటీ ప్రాంతం నేపథ్యంలో హిందూ ఆర్ఎస్ఎస్ భావజాలం ఎక్కువగా ఉన్నవారు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి పనిచేసే వారికి సెకండ్ క్యాడర్షిప్కి సంబంధించి ఎప్పటి నుంచో కూడా కొంత లోకల్ కార్పొరేటర్ ఎప్పటి నుంచో కూడా ప్రయత్నాలు అంటే కార్పొరేటర్ స్థాయి లీడర్లు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ రాజాసింగ్ కనుక చెక్ పెడితే మాత్రం ఖచ్చితంగా తమకే అధిష్టానం ప్రియారిటీ ఇస్తుంది అని చెప్పేసి సెకండ్ క్యాడర్ లీడర్ కార్పొరేటర్ స్థాయి లీడర్లు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజాసింగ్ అయితే ఈ వారం రోజులు అయితే చెక్ పడినట్టుగా తెలుస్తుంది. మరి సెకండ్ క్యాడర్ లీడర్ ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం ఇస్తారా లేకపోతే కొత్తగా ఎవరినైనా వేరే దగ్గర నుంచి లీడర్గా తీసుకొచ్చి వారికి అవకాశం కల్పిస్తారా? ఎందుకంటే మొదటి నుంచి కూడా గోషమాల్లో బీజేపీ పార్టీ చాలా బలంగా ఉంది. రాష్ట్రంలో ఎవరూ గెలవని సమయంలో కూడా గోషమాల నుంచి ఎమ్మెల్యేగా రాజాసింగ్ గెలిచిన నేపథ్యం ఉంది. కాబట్టి అక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఎక్కువగా ఉన్న వారు ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా అక్కడ కొత్త నాయకుని తీసుకురావాలా లేకపోతే సెకండ్ క్యాడర్షిప్ లీడర్ కార్పొరేట్ స్థాయి నాయకులు ఉన్నారు వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు బీజేపీ పార్టీ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. అందుకు అనుగుణంగా కూడా ఒకవేళ సస్పెండ్ కనుక అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ లోకల్గా ఉన్న వారికే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ థ్యాంక్ యూ హరికృష్ణ.